హాయ్ అండి. మీరు ఒక నిర్మానుష్యమైన రోడ్డుపై నడుస్తున్నారని ఊహించుకోండి. అక్కడ స్ట్రీట్ లైట్ నుండి వచ్చే వెలుతురు మాత్రమే లైట్కి ఉన్న ఏకైక ఆధారం. దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే అంత చిమ్మ చీకటి. మీరు కొద్దిగా వెలుతురు కోసం వెనుకకు తిరిగి చూస్తారు. మీరు వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆ స్ట్రీట్ లైట్ వెనుక నుండి ఒక వ్యక్తి మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మనిషా లేక దయ్యమా అని మీరు గుర్తించలేరు. కానీ అది సజీవంగా లేదని మీకు తెలిస్తే ఆ సమయంలో ఏం చేస్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? నేను ఈ విషయాలను ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానంటే, యూకేలోని ఒక ప్రిజన్లో కొందరు ఖైదీలు అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ ప్రిజన్ పేరు షెప్టన్ మెలట్ ప్రిజన్. ఇది యూకేలో ఉంది. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత హాంటెడ్ ప్రిజన్లలో ఒకటి. అక్కడి ఖైదీలకు తాను ఆ ప్రిజన్లోకి వెళ్తున్నానని తెలిస్తే భయంతో వణికిపోతారు. కొన్నిసార్లు ఆ ఆలోచనతోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు. అసలు ఆ ప్రిజన్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ థామస్ అనే ఒక వ్యక్తిది. ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు, ఇది ఒక భయంకరమైన హర్రర్ స్టోరీ. ఈ కథ విని నేను చాలా భయపడ్డాను. ఇప్పటికి మీ వంతు. ఈ జైలును 1625లో చిన్న చిన్న క్రైమ్స్ చేసేవాళ్ళు, మైనర్లు తమ జీవితాలను మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మించారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇక్కడ జరిగిన సంఘటనలు కూడా మారాయి. ప్రతిదీ మారింది. ప్రమాదాలు పెరిగాయి, ఆత్మహత్యలు పెరిగాయి, హత్యలు పెరిగాయి. ఎక్కడ రక్తపాతం జరుగుతుందో, ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతాయో అక్కడ ఆత్మలు కనిపిస్తాయని మీకు కూడా తెలుసు. అదే విషయం ఇక్కడ కూడా జరిగింది. థామస్ అనే పేరుతో ఒక ఆఫీసర్ ఉండేవాడు. అతనిపై డిపార్ట్మెంట్కి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారనే ఆరోపణ ఉండేది. ఆ ఆరోపణతో అతన్ని జైలుకు పంపించారు. ప్రభుత్వం దృష్టిలో ఈ జైలు అంత భయంకరమైనది కాదు. కానీ అక్కడ ప్రజలకు అది ఇతర జైళ్ళ కంటే ఈ జైలు చాలా డిఫరెంట్ అని బాగా తెలుసు. అతను ఆ జైలు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకున్నప్పుడు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ ఆ జైలర్ థామస్ను ఏ సెల్కి ఉంచాలో ఆ సీట్లో చూసినప్పుడు ఆ జైలర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి. అది గమనించిన థామస్ ఏమైంది అని అడిగాడు. ఆ జైలర్ ఆ ఖైదీ మాటలను పట్టించుకోడు. అలాగే ఖైదీలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. అతను థామస్ వైపు కోపంగా చూశాడు. థామస్కు ఎక్కువ ప్రశ్నలు అడగటం సరికాదనిపించింది. నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే ఇన్ని ప్రశ్నలు అడగకూడదు, తిట్లు వినకూడదు, వచ్చి రాగానే ఈ జైలర్తో గొడవ పడకూడదు, ఇప్పుడు తను ఇంకేమైనా మాట్లాడితే త్వరగా బెయిల్ ఇవ్వరు అని అతను అనుకున్నాడు. అప్పుడు జైలర్, నీకు జైల్ నెంబర్ C కేటాయించబడింది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నాడు. థామస్ సరే అన్నాడు. వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళు ఒక భయంకరమైన నిర్మానుష్యమైన ప్రదేశం గుండా వెళ్ళవలసి వచ్చింది. అది అచ్చం డంజన్లా అనిపించింది. అందులో వెళ్తున్నప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఈ ప్లేస్ ఏంటి ఇలా ఉంది, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అతను అనుకున్నాడు. అతను నడుస్తూనే ఉన్నాడు. ఫైనల్గా అతని ముందు ఒక పెద్ద డోర్ కనిపించింది. దానిపై జైల్ నెంబర్ C అని రాసి ఉంది. ఆ జైలర్ ఆ డోర్ను తెరవటానికి ప్రయత్నించినప్పుడు అది తెరుచుకోలేదు. డోర్ లోపల నుండి అరుపులు వినిపిస్తున్నాయి. అది తుప్పు పట్టిన స్టీల్ డోర్ తెరిచినప్పుడు వచ్చే శబ్దం. ఆ డోర్ తెరవగానే అంత గట్టి సౌండ్ వచ్చింది. అదే సమయంలో థామస్కు ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని అర్థమైంది. ఈ చోటు ఏళ్ల తరబడి మూసి ఉంది. ఈ డోర్ని ఎవరు ఎక్కువగా తెరవకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ ఉండదు. మిగతా సెల్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఇది మాత్రమే ఎందుకు ఇంత దారుణంగా కనిపిస్తుంది, అసలు లోపల ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. జైలర్ అతన్ని లోపలికి తీసుకువెళ్ళి అతని సెల్లో లాక్ చేశాడు. వెళ్తూ ఉండగా అతను ఇక్కడ ఎవరు లేరు అని చూస్తున్నాడు. ఆ సెల్లో అతనికి ఎవరు కనిపించలేదు. కానీ అతను ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే కనిపిస్తున్నాను అని అన్నాడు. అతను తన సెల్ మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు. అదే సమయంలో అతని వెనక నుండి ఏదో గుసగుసలాడినట్లు వినిపించింది. అది అతనికి చాలా వింతగా అనిపించింది. అతను వెనుకకు తిరిగి చూశాడు. అతని వెనుక ఎవరూ లేరు. అతను ఇది చాలా పాత సెల్ కదా, బహుశా ఎలుకలై ఉండవచ్చు అని అనుకున్నాడు. అదే సమయంలో అతను సెల్ బయట చూశాడు. అక్కడ మరొక ఖైదీ ఉన్నాడు.
థామస్ అతన్ని పిలిచి, మీరిక్కడ ఎంతకాలం నుండి ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఆ ఖైదీ, నాకు నా పేరు కూడా గుర్తులేదు, కేవలం నా బ్యాడ్జ్ నెంబర్ గుర్తు ఉంది అని అన్నాడు. థామస్ అతనికి కేవలం బ్యాడ్జ్ నెంబర్ గుర్తు ఉందా, ఇది ఎలా సాధ్యం అని చాలా భయపడిపోయాడు. అయినా సరే మీ బ్యాడ్జ్ నెంబర్ చెప్పండి అని అడిగాడు. అతను 44 అని అన్నాడు. థామస్, ఇది సాధ్యం కాదు, నా బ్యాడ్జ్ నెంబర్ కూడా 44, ఇంకొక వ్యక్తి కూడా 44 ఎలా అవుతుంది అని అన్నాడు. ఎదురుగా ఉన్న ఖైదీ ఒక సెకండ్ ఆగి, నా ఒక్కడికి కాదు, ఈ జైల్లో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి సెల్లో ఉన్న ప్రతి ఖైదీకి బ్యాడ్జ్ నెంబర్ 44 మాత్రమే అని అన్నాడు. థామస్, ఇక్కడ ఇంకెవరు లేరు అని అన్నాడు. అతను మళ్ళీ చుట్టూ చూశాడు. అప్పుడు జైల్లో ప్రతి సెల్లో మనుషులు కూర్చుని ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? వచ్చేటప్పుడు నేను చూస్తే ఎవరు కనిపించలేదు, ఇప్పుడు అందరూ కనిపిస్తున్నారు. బహుశా చీకటిగా ఉండటం వల్ల చూడలేదేమో అని అనుకున్నాడు. కానీ ఖైదీలు చాలా వింతగా కనిపించారు. కొందరి ముఖాలు కాలిపోయి ఉన్నాయి, కొందరి ముఖాలపై చాలా లోతైన గాయాలు ఉన్నాయి. ఎవరైనా చాలా దారుణంగా కొట్టారని అనిపించింది. వీళ్ళు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. థామస్, నాకు తలనొప్పిగా ఉంది, నేను నిద్రపోతున్నాను అని అన్నాడు. ఆ ఖైదీ, సరే వెళ్ళి నిద్రపో అని అన్నాడు. అతను వెళ్ళి తన మంచంపై నిద్రపోయాడు. సడన్గా అతను తన సెల్ బయట ఒక స్త్రీ పరిగెత్తడం చూశాడు. ఆమె పరిగెత్తే శబ్దాలు వినగానే అతను ఆశ్చర్యంతో లేచాడు. బయట చూస్తే ఒక స్త్రీ ఉంది. క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నప్పుడు తెల్లటి గ్రౌండ్ వేసుకుంటారుగా, అదే రకమైన గ్రౌండ్ ఆమె వేసుకుని ఉంది. దానిపై కొద్దిగా మట్టి అంటుకొని ఉంది. ఆమె అటు ఇటు పరిగెత్తుంది. అతను నిలబడి అలర్ట్గా అటువైపు చూడడం మొదలుపెట్టాడు. ఇదేంటి, ఇది ఒక జైల్, ఇది ఏ డ్రామా కంపెనీ కాదు, ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి, ఇదేంటి అని అతను అనుకున్నాడు. ఎదురుగా ఉన్న సెల్లో మరొక ఖైదీ నిలబడి ఉన్నాడు. అతను సైలెంట్గా, లోపలికి వెళ్ళి నిద్రపో, ఇక్కడ చూడవలసిన అవసరం లేదు, లేకపోతే మా అందరికీ జరిగింది నీకు కూడా జరగవచ్చు అని అన్నాడు. థామస్ ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను, ఇదంతా కలనా, ఇవన్నీ ఏమిటి, నా ముందు జరుగుతున్నది ఏది నిజం అనిపించడం లేదు అని అన్నాడు. సడన్గా అటు ఇటు పరిగెత్తున్న ఆ స్త్రీ థామస్ సెల్లి ముందు నేరుగా నిలబడింది. ఆమె కళ్ళల్లో రక్తం నిన్నట్లు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆమె పెదవులు కుట్టి ఉన్నాయి. దారం ఆమె పెదవుల నుండి ఇంకా వేలాడుతుంది. మెడపై 4-5 వేలు గుర్తులు ఉన్నాయి. ఎవరో ఆమె గొంతు నొక్కినట్లు, లేదా ఆమెను చంపడానికి ప్రయత్నించినట్లు ఉన్నాయి, లేదా ఆమె ఆల్రెడీ చనిపోయిందా, ఏదేమైనా ఆమె చాలా వింతగా కనిపిస్తుంది. నెమ్మదిగా ఆ స్త్రీ థామస్కు చాలా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో థామస్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇది అతనికి మొదటిసారి జరుగుతుంది. ఆమె తన అడుగులు వేస్తూ థామస్ సెల్ వైపు వెళ్తూ ఉండగా చుట్టూ ఉన్న ఖైదీలందరూ ఆ జైల్ సెల్ డోర్పై తమ తలలను బాదుకుంటున్నారు, చేతులను బాదుకుంటున్నారు. వారికి జరిగింది ఇతనికి కూడా జరుగుతుంది అని అనుకుంటా ఇది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంది. థామస్ పరిగెత్తి డోర్ వైపు వెళ్ళాడు. అతను దాన్ని గట్టిగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది అస్సలు తెరుచుకోలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని అతనికి అనిపించింది. అతని శరీరం అంతా పూర్తిగా చెమటలతో తడిచిపోయింది. అన్ని వైపుల నుండి ఖైదీల శబ్దాలు వస్తున్నాయి. అతను తన కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. అతను ఇప్పుడు ధైర్యం చేసి తన కళ్ళను తెరిచాడు. చుట్టూ ఎవరు లేరు, అంత పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అతను లేచి సెల్ డోర్ వద్దకు వెళ్ళాడు. అతను చుట్టూ చూశాడు. అతనికి ఎవరు కనిపించలేదు. ఏ ఖైదీ కూడా కనిపించలేదు. ఆమె కూడా కనిపించలేదు. చుట్టూ అంతా సైలెంట్గా ఉంది. అక్కడ అతను ఒక్కడే ఉన్నట్లు అనిపించింది. ఒక చిన్న కిటికీ నుండి కొద్దిగా చంద్రుని వెలుతురు పడుతుంది. ఆ వెలుతురులో అతను తన మంచం కింద ఒక పుస్తకం ఉందని చూశాడు. అతను దాన్ని తీశాడు. దాన్ని చదవటానికి ప్రయత్నించాడు. అది ఒక డైరీ. దానిలో కేవలం ఒక్క లైన్ మాత్రమే రాసి ఉంది. అది ఏంటంటే, మీరు ఇన్మేట్ నెంబర్ 44 అయితే నెక్స్ట్ నువ్వే అని రాసి ఉంది. థామస్ నెంబర్ 44 కాబట్టి బహుశా నెక్స్ట్ అతనేనా? థామస్ ఇదంతా చదువుతూ ఉండగా సడన్గా అతనికి ఒక మంచి సువాసన వచ్చింది. ఎవరో ఇప్పుడే ఏదో ఇత్తర్ లేదా ఏదో పర్ఫ్యూమ్ చల్లినట్లు. అది స్త్రీల పర్ఫ్యూమ్లా ఉంది. ఆ సువాసన తగిలిన తర్వాత అతను పూర్తిగా మైమర్చిపోయాడు. అతను లేచాడు. పూర్తిగా వెనుకకు తిరిగి చూశాడు. అప్పుడు తన సెల్ లోపలికి ఒక స్త్రీ వచ్చింది. చాలా అందంగా కనిపిస్తుంది.
ఇంత అందాన్ని తనెప్పుడు చూడలేదనిపించింది. అతను ఆ స్త్రీని చూసి మైమర్చిపోయాడు, హిప్నోటైజ్ అయ్యాడు. ఆ స్త్రీ అతన్ని కేవలం ఒక ప్రశ్న అడిగింది, నేను నీకు నచ్చానా థామస్? అవును అని తల ఊపాడు. అప్పుడు ఆ స్త్రీ, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావా అని అడిగింది. థామస్ అవును, ఉండాలనుకున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అతని వైపు ఒక కత్తి విసిరి, దీన్ని తీసుకో, నీ గుండెలో గుచ్చుకో, మనం ఎప్పటికి కలిసి ఉంటాం. నేను నీకు పూర్తిగా నచ్చానని, నాతో ఉండాలనుకున్నానని నువ్వన్నావు కదా, ఇంత చిన్న పని నా కోసం చెయ్యలేవా అని అన్నది. థామస్ అప్పుడు పూర్తిగా తన మైకంలో ఉన్నాడు. అతను ఆ కత్తిని తీసుకున్నాడు. అతను ఆ కత్తిని చూస్తున్నాడు. చూస్తూనే అతను ఆ కత్తిని తన గుండెకి చాలా దగ్గరగా తీసుకువచ్చాడు. సడన్గా అతను స్పృహలోకి వచ్చాడు. ఆ కత్తిని కింద పడేశాడు, గట్టిగా అరిచాడు, ఇదంతా ఏమిటి అని. అప్పుడు అతను ఆ ముఖాన్ని చాలా జాగ్రత్తగా చూశాడు. ఇందాక ఇక్కడే పరిగెత్తున్న స్త్రీ ఈమె, ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. కళ్ళ నుండి రక్తం కారుతున్న స్త్రీ ఈమె. ఆ మెడపై వేలి గుర్తులు కూడా ఉన్నాయి. ఈమె ప్రాణాలతో లేదు అని అనుకున్నాడు. అతను జైలర్ పేరు గట్టిగా అరిచాడు. అతను కనీసం అరగంట నుండి 1 గంట వరకు అరుస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ అతని వెనకే నిలబడి ఉంది. జైలర్ వచ్చాడు. ఆ తర్వాత థామస్, నా వెనక నిలబడిన ఈ స్త్రీ నన్ను చంపాలనుకుంటుంది అని అన్నాడు. జైలర్, వెనక ఎవరూ లేరు అని అన్నాడు. అతను వెనుకకు తిరిగి చూశాడు. అవును, అక్కడ ఎవరూ లేరు. అప్పుడు థామస్, సరే, ఆమె ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది. నాకు ఈ ఆట అంతా అర్థమైంది. ఆమె నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఖైదీలందరూ చాలా ఎంజాయ్ చేశారు అని అంటాడు. అప్పుడు జైలర్, ఒక సెకండ్ చుట్టూ ఉన్న ఖైదీలా ఈ జైలు మొత్తం ఖాళీగా ఉంది. నువ్వు తప్ప ఇక్కడ ఇంకెవరూ లేరు అని అన్నాడు. అప్పుడు థామస్, లేదు, చుట్టూ చాలామంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు అని అన్నాడు. జైలర్, అలాంటిదేమీ లేదు, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉన్నావు అని అన్నాడు. థామస్, అయితే నేను ఎవరితో మాట్లాడాను? వాళ్ళంతా ఎవరు? అటు ఇటు తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు నా ముందు కూర్చున్న ఆ స్త్రీ ఎవరు అని అడిగాడు. జైలర్, ఈ జైల్లోకి వచ్చిన తర్వాత ఖైదీలకు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా మాట్లాడడం మొదలు పెడతారు? ఇలా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండలేరు అని అన్నాడు. అప్పుడు థామస్, ఇక్కడ ఖైదీలు ఎక్కువ కాలం ఉండలేరని మీకు తెలిస్తే రేపు కాదు ఇప్పుడే నన్ను ఇక్కడ నుండి వేరే జైల్లోకి మార్చండి. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను అని అన్నాడు. అప్పుడు జైలర్, సరే, నేను ఉదయం చూస్తాను. నిన్ను ఈ జైలు నుండి మార్చి వేరే జైల్లో ABC ఎక్కడైనా పెట్టాలి. అంటే Cలో కాదు, కానీ AB చుట్టూ ఇతర ఖైదీలు ఉన్న చోట పెట్టాలి అని అన్నాడు. అప్పుడు థామస్, సరే, నేను ఎదురు చూస్తాను, కానీ నేను పిలిస్తే దయచేసి రండి అని అన్నాడు. మరుసటి రోజు జైలర్ తన సీనియర్ దగ్గరకు వెళ్ళాడు. అతను, ఈ జైలు నెంబర్ Cలో నిన్ననే మనం థామస్ను ఉంచాం. అతను తన దగ్గరకు ఒక స్త్రీ వచ్చిందని, తన ఛాతీలోకి కత్తి గుచ్చుకొని తనతో రమ్మని చెప్పిందని చెబుతున్నాడు. కాబట్టి మనం అతను అక్కడి నుండి తీసి వేరే చోట పెట్టాలి అని మీకు అనిపించడం లేదా? అతను అక్కడ ఇంకా చాలామంది ఖైదీలు కూడా ఉన్నారని చెబుతున్నాడు. మిగతా ఖైదీలు చెప్పినట్లే అతను కూడా చెబుతున్నాడు. కానీ ఈ సమయంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడకు ఎవరొచ్చినా 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేరు. ఒక పని చేద్దాం, మనం అతన్ని జైలు నెంబర్ A లేదా Bకి మారుద్దాం. ఏ సెల్ ఖాళీగా ఉంటుందో నేను చూస్తాను, అక్కడ అతన్ని ఉంచడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అప్పుడు సీనియర్ జైలర్ కూడా సరే అన్నాడు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 3-4 రోజుల్లో చనిపోతారు లేదా పిచ్చివాళ్ళు అవుతారు. అప్పుడు అతను జైలు నెంబర్ C డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు. అతను థామస్ సెల్ దగ్గరకు వెళ్ళగానే డోర్ తెరవగానే లోపల థామస్ మృతదేహం పడి ఉందని చూశాడు. కత్తి సరిగ్గా అతని ఛాతీపై ఉంది. ఆ జైలర్కు ఈ షాకింగ్గా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. అదే స్థలంలో హత్య జరుగుతుంది. ఆ జైల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోతే ఆ జైలును ఎందుకు ఉంచారు? ఈ విషయాన్ని ఆ జైలర్ ఆలోచిస్తున్నాడు. థామస్ కేవలం ఒక రాత్రి మాత్రమే జైలు నెంబర్ Cలో ఉన్నాడు. ఆ సెల్లో కేవలం ఒక రాత్రి మాత్రమే గడిపాడు. ఒక కథగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీ రహస్యం ఏమిటి? పెళ్లి బట్టల్లో రాత్రిపూట చీకటి సెల్స్ మధ్య తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు? చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక స్త్రీ సెల్లుండేది.
అక్కడ ఒక స్త్రీని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ఆమెకు ఆ రోజు పెళ్లి జరగబోతుంది. ఆమె తన ఇంట్లో తన పెళ్లి బట్టల్లో కూర్చొని ఉంది. అప్పుడే పోలీసులు ఆమెను ఒక కేసులో అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. వచ్చిన తర్వాత ఆమెకు ఉరిశిక్ష పడింది. దానికి ముందే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకొని అక్కడే తన ప్రాణం తీసుకుంది. అప్పటి నుండి ఆ స్త్రీ అక్కడ తిరుగుతుందని చెబుతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆమె ఇన్మేట్ నెంబర్ కూడా 44. అప్పటి నుండి ఆమె ఒక్కొక్కరిని ఎంపిక చేసి అక్కడున్న ప్రతి ఖైదీని చాలా దారుణంగా చంపుతుందని చెబుతారు. ఈ కారణాల వల్ల ఈ జైలు మొత్తం ఇప్పుడు క్లోజ్ అయిందని చెబుతారు. ఇప్పుడు అక్కడ ఏ ఖైదీ కూడా లేదు. ఏబీసీలో కూడా లేరు. ఎక్కడా లేరు. ఆ జైలు ఇప్పుడు కేవలం ఒక గోస్టింగ్ టూరిస్ట్ స్పాట్గా మిగిలిపోయింది. ప్రజలు ఇక్కడికి టికెట్ కొనుక్కొని భయపడడానికి వస్తారు. ఇదే కాదు, ఈరోజు కూడా జైలు నెంబర్ C చుట్టూ తిరిగే వారికి చాలా వింతగా అనిపిస్తుందని చెబుతారు. ఎవరో నడుస్తున్న శబ్దాలు వస్తున్నట్లు చెబుతారు. ఈ విషయం నేను చెప్పటం లేదు. ఇంటర్నెట్లో అలాంటి చాలా సర్టిఫైడ్ వెబ్సైట్లు ఉన్నాయి. వాటి నుంచి రీసెర్చ్ చేసి ఈ కథను వెతికి తీసాం. మీరు గూగుల్లో దీని గురించి సెర్చ్ చేస్తే మీకు కూడా లభించవచ్చు. ఈరోజు కూడా ఆ స్థలాన్ని మళ్ళీ జైలుగా మార్చితే అదే చరిత్ర, అదే విషయాలు పునరావృతం అవుతాయి అని చెబుతారు. అందుకే అక్కడ కేవలం టూరిస్టులను మాత్రమే పంపుతారు. అది కూడా ఒక సెలెక్టివ్ టైంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే. రాత్రిపూట అక్కడ ఎవరూ వెళ్ళరు. బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. ఈ వీడియో చివర్లో, ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిందే మళ్ళీ చెప్పాలనుకున్నాను. మీరు ఒక చోట వెలుతురు కనిపిస్తున్నప్పటికీ ఆ వెలుతురు వెనక్కి కూడా మిమ్మల్ని చంపడానికి ఎవరైనా ఉండవచ్చు. వెలుతురు చూసి సంతోషపడకండి, లేదా చీకటి చూసి భయపడకండి. మీరు చీకట్లో ప్రశాంతంగా నిద్రపోగలరు, కానీ వెలుతురులో నిద్రపోలేరు. అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త.